నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. అమెరికా చేరుకోవడం, ఉన్నత చదువులు పూర్తి చేయడం, తర్వాత అక్కడే ఉద్యోగం పొందడం, ఇది ఎంతో మంది భారతీయుల కల. అయితే ఈ కల వెనుక ఉన్న సవాళ్లు తెలుసుకున్నప్పుడు చాలా మంది షాక్ అవుతారు. ముఖ్యంగా ఓపీటీ ఫేజ్ లో ఉన్న విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022లో మాస్టర్స్ పూర్తి చేసిన ఒక భారతీయ డేటా ఇంజనీర్ అమెరికాలో తనకు అనుకూలమైన ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్నాడు. 3 సంవత్సరాలుగా అతను భారతదేశంలో ఉన్న తన స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేసి అమెరికాకు వెళ్ళాడు. పెద్ద ఆశలతో పోరాడుతున్నాడు. కానీ వాస్తవం ఏంటి అంటే మాస్టర్స్ తర్వాత ఓపీటీ వర్క్ పర్మిట్ పీరియడ్లో ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. అదే ఇబ్బందితో తాజాగా బాధపడుతున్నాడు. 1 సంవత్సరం పాటు ప్రయత్నించిన తర్వాత కూడా అతనికి ఎదురవుతున్నది కేవలం తిరస్కరణలే. రెజ్యూమ్లు పంపడం, ఇంటర్వ్యూలకు హాజరు కావడం, నెట్వర్కింగ్ చేయడం, ఇవన్నీ చేశాడు. కానీ ప్రతిసారి అదే సమస్య ఎదురవుతుంది. కంపెనీకి స్పాన్సర్షిప్ ఇవ్వాలా అనే ప్రశ్న. ఎక్కువ కంపెనీలు దీనిని మానసికంగా బరువుగా తీసుకుంటాయి. ఎందుకంటే వీసా స్పాన్సర్షిప్ అంటే వ్యయభారం, లీగల్ సవాళ్లు. ఈ సమయంలో ఓపీటీ లేదా ఎస్టీఈఎంలో ఉండడం నేరంలా అనిపిస్తుంది అని ఆ విద్యార్థి ఆన్లైన్లో వాపోయాడు. ఇది ఒక్క అతనికే కాదు, ఎందరో అంతర్జాతీయ విద్యార్థులు అదే గాథ పంచుకుంటున్నారు. ఒకరు తాము ఓపీటీ గడువు ముగియడానికి 5 రోజుల ముందు ఉద్యోగం సంపాదించగలిగాము అని చెప్పగా, మరొకరు ఆ అవకాశము కోల్పోయి భారత్ తిరిగిపోవాల్సి వచ్చింది. ఇక్కడ అసలు సమస్య ఏంటి అంటే అమెరికన్ ఎకానమీ, ఉద్యోగ మార్కెట్ అంతర్జాతీయ విద్యార్థులకు ఎంతవరకు సౌకర్యవంతమో అన్నది. హద్దులు, లీగల్ పరిమితులు, ఆర్థిక భారం ఇవన్నీ కలిసి వారి అవకాశాలను తగ్గిస్తున్నాయి. చివరి నిమిషంలో అద్భుతం జరగడం ఒక వింత, కానీ అది సరైన ప్లాన్ కాదు. అమెరికన్ డ్రీమ్ కోసం మీ స్థిరమైన జీవితాన్ని, ఉద్యోగాన్ని వదిలేయడం చాలా రిస్క్. ప్రతి దశలో ప్రాక్టికల్గా ఆలోచించాలి. అమెరికాకు రావాలంటే ముందే పరిశోధన చేయాలి. ఏ రంగాలలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఓపీటీ తర్వాత స్పాన్సర్షిప్ అవకాశాలు ఎలా ఉంటాయి, కంపెనీలతో ముందు నుంచే నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. అమెరికన్ డ్రీమ్ వెనుక ఉన్న వాస్తవం తెలుసుకోవడం చాలా అవసరం. అది సులభంగా అమెరికన్ పీడకల అయ్యే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ విద్యార్థులుగా ఉండేవారికి దేశంలో ఉద్యోగాలే దొరకని పరిస్థితుల్లో అసలు దిశ ఏంటో ముందే ఆలోచించడం ముఖ్యమైంది. కలలు కంటే యథార్థం ముందు చూసి ప్లాన్తో ముందుకు వెళ్లడమే దీర్ఘకాల విజయానికి మార్గం.